ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీరు అలాగే ఉండండి. శిరీష గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెతో కూడా మాట్లాడదాం. శిరీష గారు, గుడ్ ఈవినింగ్ అండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే. ముందుగా 99 టీవీకి మరియు ఈ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా సోదరులు ఇప్పుడు ఏదైతే చెప్పారో అదే విధంగా గడిచిన 2 రోజులుగా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల పైన, వారు చెప్పినటువంటి మాటల పైన వరుసగా మనం చూస్తూ వస్తే స్పందిస్తూ వస్తున్నారు. మొదటగా మేము వర్క్ చేసేది ఏంటంటే, నేనేం వర్క్ చేస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఏదో అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడాలి, మనం మాట్లాడగానే మనల్ని అందరూ గుర్తిస్తారు అనేటువంటి ఒక ఆలోచన నుంచి, భ్రమ నుంచి అందరూ బయటకు రావాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి వారు ఏం చెప్పారు అనే దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి అసలు క్లుప్తంగా అసలు వారు ఏం చెప్పారో వీడియో చూసి వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది బహిరంగంగా మనందరికీ బయట ఉన్నటువంటి వీడియోని, ఆయన ఏం అంతర్గతంగా ఎవరిని అనలా. వారు అన్నది ఏంటి, ఒకానొక టైంలో ఆ తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా కోనసీమ బాగుంది అని మెచ్చుకున్న మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. తెలంగాణ మెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో తెలంగాణ నాయకులు కూడా కోనసీమను మెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. పచ్చగా సుభిక్షంగా ఉన్నటువంటి కోనసీమ అని చెప్పి ఆపి, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఒక కొబ్బరి చెట్టు మొండంలా మారిపోయింది, ఏం దిష్టి తగిలిందో ఏంటో పరిస్థితి అన్నా. ఇక్కడ 2 విషయాలు మనం తీసుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే, మొదటగా వారు చెప్పింది తెలంగాణ నాయకులు కోనసీమను మెచ్చుకున్నారు అని చెప్పారే తప్ప, తెలంగాణ నాయకులు కోనసీమని దిష్టి పెట్టారు అని వారు చెప్పడం. రెండోది, అసలు విస్తృతంగా తీసుకెళ్తున్నటువంటి ఒక ప్రచారం ఏంటంటే, తెలంగాణ ప్రజల దిష్టి తాకిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అని ప్రతి మీడియా ఛానల్లో కానివ్వండి, ప్రతి ఒక్క కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, ఈ విధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఖచ్చితంగా వాటిని నేను 100% ఖండిస్తాను. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. దయచేసి ఒకసారి వెనక్కి వెళ్ళి వీడియో చూసి మాట్లాడదాం. ప్రతిదీ కూడా మనకు వీడియో ఎవిడెన్స్ లో ఉంది కదా. రెండోది, నిన్న జనసేన పార్టీ నుంచి మనకు ఒక నోట్ వచ్చింది. వారు క్లియర్ గా చెప్పారు, వక్రీకరించి తీసుకుని వెళ్ళొద్దు, వక్రీకరించి నా వ్యాఖ్యల్ని తీసుకెళ్లొద్దు అని. మనం అందరం తెలుగు చదువుకున్న వాళ్ళనే, అందరు బళ్ళల్లో చదువుకొచ్చిన వాళ్ళని. వక్రీకరించద్దు అంటే దానికి అర్థం ఏంటి? ఒక సత్యాన్ని పక్క మార్గాన పట్టించి ఒక మాటని, అంటే నేను ఇది నేరుగా ఉంది అని చెప్తే, లేదు దానిలో గోతులు ఉన్నాయి, గుంతలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి అని అటదిట్టంగా చెప్పి తీసుకెళ్ళాలి, వక్రీకరించి చెప్పడం అంటారు. ఇక జర అదే చూసుకుని మాట్లాడాలి. మనం ఏదైనా ఒక విషయం మాట్లాడే ముందు. ఇందాక సోదరులు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వారి సోదరులు కానివ్వండి, అభిమానులు అన్నారు, తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు ఆడలేము అన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రమే కాదు, రాజ్యాంగం మనకు ఏం చెప్తోంది, ఏ వ్యక్తికైనా ఎక్కడైనా నివసించే హక్కు ఈ భారతదేశంలో